ఏమండి? ఎందుకు పాపం చేసింది చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకటే అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక. దీనికి ప్రధానత్వం ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఒకటి ఎలాగ ప్రధానత్వం అని అంటారు, ఒక పల్లెలో ఒక పెద్దరికానికి ప్రధానత్వం అంటారు, ఇట్లా ఒక దేవదూతకి ఏముంది? ప్రధానతత్వం ఉందంటే దేవుడు మాట్లాడటానికైనా పని చేర్చుకోవాలన్నా కానీ దీనికి ప్రధానత్వం ఇచ్చాడు, మంచి అధికారం ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. అపవాదికి ముందు దాని పేరేందంటే దేవదూత. జాగ్రత్తగా వినండి. అపవాదికి ముందు దాని పేరేంది? దేవదూత. ఈ దేవదూత ఏమైంది? ప్రధానత్వాన్ని నిలుపుకోవాలా. జాగ్రత్తగా వినండి. ప్రధానత్వాన్ని నిలుపుకోవాలా. మనలో కూడా చూడండి, మనలో కూడా భక్తిని నిలుపుకోలేము. భక్తిని నిలుపుకోలేము. ఎందుకు భక్తిని నిలుపుకోం? నిజంగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు మన మధ్య జరుగుతున్నప్పుడు, అది గొడవలైనప్పుడు కానీ, లేదా కోపం వచ్చినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, ఎమ్మటనే భక్తిని విడిచేసేసి లోకంలో గెలిచిపోతాం. మన మాట, మన తీరు. ఇది కూడా ఏం చేసింది? పాపం చేసింది దేవదూత. ఎందుకు పాపం చేసిందంటే దానికి ఒక ప్రధానత్వం ఉంది. ఈ ప్రధానత్వాన్ని నిలుపుకొనక అంటున్నాడు. నిలుపుకొనక ఎందుకంటే దానికి ఒక దేవుని కాడ ఒకటి వచ్చింది. దేవుడు అంతటి వాడిని అవ్వాలని అనుకున్నది. అంటే మన కొరకు పరలోకం చేసాడు దేవుడు. ఆ పరలోకం నా పిల్లలకి అన్నాడు దేవుడు. అంటే ఆ పరలోకం నా పిల్లలకి అన్నాడు కనుక దీనికి కోపం వచ్చేసి సాతాను ఏం చేసింది? దేవుని మీద తిరుగుబాటు చేసేసింది. తిరుగుబాటు చేసిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు జరిగితే క్షమించయ్య దేవా అని అనాలి. కానీ ఇదేం చేసింది? అంత గొప్పగా చేసి ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి. దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగిందంటే ఆ దేవదూతలు పాపం చేసింది. ఎందుకు పాపం చేసింది? దీనికి ప్రధానత్వం అనే ఒక హోదా ఉంది. ఈ హోదా కాకుండా మరొక దానికి ఆశపడింది. దేవుని సింహాసనం, దేవుని పిల్లలకి ఇస్తానన్న పరలోకం కోసం ఆశపడింది. ఆ ఆశపడటంతోనే ఇక దీంట్లో ఏం మొదలైంది? స్వార్థాన్ని ప్రియులుగా మార్చుకున్నారు. చాలా మంది చూడండి, మన నోటి నుంచి వచ్చే బూతులు కూడా ప్రియంగా ఉంటాయి. ఏమంటే ఒక మనిషిని ప్రేమించడం చూసాం కానీ ఇట్లా చెడు తత్వాన్ని ప్రేమించే వాళ్ళని ఏమంటారంటే స్వార్థ ప్రియులు. అంటే ఎదుటివాడు ఏమన్నా అనుకొని నేను మాట్లాడేది ఇంతే, నేను అనేది ఇంతే, నేను చేసేది ఇంతే, ఎవరేమనుకుంటే నాకు అనవసరం లేదు. ఈ అపవాది కూడా తండ్రి అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడిగా ఉన్నాడు. కానీ అపవిత్రమైన కార్యక్రమం ఈ అపవాది చేసింది కనుక దీంట్లో ఏం మొదలైంది? స్వార్థం మొదలైంది. ఆ స్వార్థం ఏం జరిగింది? ఈ తండ్రి అయిన దేవుడు దీన్ని ఇక ఏం చేశాడు? చదవండి, ఆ మాట చదవండి. 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి పాతాళంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుసు పర్యాంతరము ఇంకా జనములు మోసపరచకుండునట్లు పాతాళం మూసి దానికి ముద్ర వేసెను. అటు పెమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టవలెనను. అంటే దీనికి ఏం చేశాడు? సాతానికి పాతాళంలో అగాధంలో త్రోసివేశాడు. త్రోసివేసిన తర్వాత రిక్వెస్ట్ చేసుకుంది.
అంటే స్వార్థం వచ్చింది, స్వార్థం వచ్చేసి దేవునికి ఎదురు తిరిగింది, ఎదురు తిరగటంతో అక్కడ యుద్ధం జరిగింది. అదే యోధ రాసిన పత్రికలు అంటారు. ఒక్కసారి యోధ పత్రిక రండి, జాగ్రత్తగా వాక్యాన్ని తీయండి. మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోకపోతే, దేవుని వాక్యం మనం సరిగా అర్థం చేసుకోకపోతే మన బ్రతుకులు దేవునిలో చక్కగా ఉండవు ప్రియులారా. చూడండి, యోధ పత్రిక 6వ వచనంలో ఇందా చదివించాను కదా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి, అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి. పాపం తన నివాస స్థలం ఏది? తండ్రి కాడ ప్రధానత్వం. అంటే యేసుక్రీస్తుల వారు కుడిపాశాన్ని ఉన్నాడు కదా. జాగ్రత్తగా వినండి, నిద్రపోబాకండి, నిద్రపోబాకండి, కొద్దిసేపే చూస్తాం. ఏమండి, సాతాను ఏం చేసింది? తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయనను బంధించి భద్రం చేసి ఏం చేశాడేక? ఇది ఎట్లాంటిది పరలోకంలో ఉండకూడదు. ఏమండి, ఎట్లాంటిది ఏమనుకున్నాడు? పరలోకం ఉండకూడదని అనుకొని బంధించి అగాధంలో పడేసాడు. అగాధంలో పడేసిన తర్వాత ఏం జరిగింది? రిక్వెస్ట్ చేసుకుంది దేవుణ్ణి. రిక్వెస్ట్ చేసుకుంటే 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల సంఖ్య అది అనమాట. 1000 సంవత్సరాలు అంటే 1000, 100 అంటే 100 కాదు. ప్రకటన గ్రంథంలో కానీ మీరు దేంట్లన్నా కానీ ఏంది, ఉపమాన అలంకారం 100 అంటే పెద్దది. ఏమండి, లేదా మీకు అది అర్థం కావాలంటే మనం కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళని దీవిస్తాం. ఏమైతే నిండు 100 ఏళ్ళు నా ఆయుష్ కూడా పోసుకొని వర్ధిల్లు అంటాం. అంటే వాళ్ళు, మనం అనుకునేది ఏంది, వాళ్ళకి ఇచ్చిన కాలం అంతా బ్రతకాలని. అట్టనే 1000 సంవత్సరాలు దీన్ని ఏం చేశాడు? అగాధంలో పడవేసి రికార్డ్ చేసుకుంటే కొంత కాలం ఇచ్చాను అన్నాడు. అదే కదా ఇందాక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదివించాం కదా. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనముల యొద్దకు మోసపరచుకుంటున్నట్లు అగాధం మూసివేశాడు. దానికి ఏం చేశాడు? 1000 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వచ్చిందో, ఎలా వచ్చిందో చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వెంట్లు ఆకాశం నుండి నువ్వు పడితివి, జనములు పడగొట్టిన నువ్వు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితే. అంటే యుద్ధం జరిగింది కదా పరలోకంలో, అయినా కూడా పాతాళంలో పడి వచ్చేసి నువ్వు పాతాళం నుంచేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? తేజో నక్షత్రమా, ఏకు చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడిచితివి. అంటే ఇది ఏమైపోయింది? ఇక ఇది క్షమాపణ కోరుకోకుండా దేవుడి కాడ ఇక ఇది ఎట్లా ఉంది? ఇక స్వార్థంతోనే మన మధ్యకి వచ్చేసింది. ప్రతి మనిషిలో స్వార్థం, ప్రతి మనిషిలో డమ్మం, ప్రతి మనిషిలో అల్లరి, ప్రతి మనిషిలో అదంతా అట్లా చేసేసిన అది ఈ స్వార్థానికి ప్రియులు ఎలాగుంటారు 2 సందర్భాలు చూద్దామండి. స్వార్థానికి ప్రియులు ఎలాగుంటారు 2 సందర్భాలు చూద్దాం. ఎందుకంటే ఇవాళ మనం లోకంలో చూస్తున్నాం కదా, ఏ విషయాల్లో కూడా స్వార్థం. ఎందుకు స్వార్థం ఏమో తెలియదు. ఏమండి, ఎందుకు స్వార్థం ఏమో తెలియదు. ఎందుకు స్వార్థం అని అంటే ఏమో ఇది ఇంతే అదంతే. చూడండి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం. కొంతమంది వ్యక్తులు స్వార్థంతో వాళ్ళు చేసిన పని తిరిగి వాళ్ళ నెత్తి మీదకి ఎలాగ వచ్చిందో, వాళ్ళు చేసే స్వార్థ పనులు మనలో కూడా మన తెలిసి తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు, పనులు తెలిసి తెలియకుండా చేస్తుంటే మన నెత్తి మీదకి కూడా వస్తాయి. అంటే మనం ఎలాగుండాలి? స్వార్థాన్ని ప్రేమించకూడదు. దేని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి. ఏమండి, ఆత్మీయమైన జీవితాన్ని ప్రేమించాలి. భక్తిలో బలపడే విధంగా ప్రేమించాలి. ఇలాగ మన ప్రేమతత్వం లేదా మన వ్యక్తిగత జీవితం ఉండాలి తప్ప స్వార్థాన్ని ప్రేమించకూడదు.
స్వార్థానికి ప్రియులు అవ్వకూడదు. చదవండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి. కనానీయుల మీదికి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళను క్రోసి వేసిరి. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చున్నిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. అంటే ఈ రాజు కాడ ఏంటి, అంతకుముందు చాలా మంది రాజులను కాళ్ళు ఏళ్ళు బొటన వేళ్ళంతా నరికేసేసి తన బల్ల కింద తను వేసే ముక్కలన్నీ వేసేసేవాడు అనమాట. అంటే యుద్ధ ప్రతిపాతంలో ఉన్న వాళ్ళకి ఏంటి, ఇది ఈ బొటన వేళ్ళు ఇయ్యే కదండి పట్టు. ఈ కాళ్ళు పరిగెత్తే దానికైనా కింద బొటన వేళ్ళు ఏళ్లే కదా. మనం పరిగెత్తాలంటే ఏంటి, కాళ్ళు ఏళ్ళు బాగుంటేనే. మనం కత్తి పట్టాలన్నా కర్ర అయినా ఏదైనా నరకాలన్నా ఏంటిది, చెయ్యి బాగుంటేనే. వాడు ఏం చేశాడు, ఇదిగో ఈ ఏలుని బొటన వేలు అని ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి. 6వ వచనం, 5, 6 వచనాలు, 6, 7 వచనాలు. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అదిగో అతని కాళ్ళకి చేతులకుండే బొటన వేలును కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకును తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చున్నిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. అంటే ఈ రాజు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని నరికి ఇది ఈ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు నరికి అతను అంటే యుద్ధంలో ఇతను నేను ఓడించాను, ఇదిగో నా బల్ల కింద వేసే ముక్కల కోసం అని అనుకుంటున్నాడు. అంటే చివరికి ఈడు బ్రతికేమైంది, సేమ్ అదే అయిపోయింది. అంతే, వీడు స్వార్థపరుడు ఏంటి, అనేక రాజ్యాలను జయించాలి, ఆ రాజ్యపు రాజులంతా నా బల్ల కింద ఉండాలి, ఆ బల్ల కింద వీళ్ళని చూసేసి ప్రతి రాజ్యం అదురుపోవాలి, ప్రతి రాజ్యం నాయనంటే భయపడాలనుకున్నట్టు చేశాడు. చివరికి ఈ రాజు ఏమయ్యాడు, ఫిలిస్తీన్ల చేతుల్లో ఇశ్రాయేల్ చేతుల్లో నుంచి ఏమన్నాడు, అదోని బెజెకు పారిపోతున్నాడు. ఎందుకు, వీడి యొక్క సావరం గాని వీడి జనంగాని కానీ అప్పటికే చంపేశారు. చంపేసిన తర్వాత ఇతడు ఒక్కడు దొరకాలి. ఎందుకంటే వీడు ఎంతో మంది రాజులను నాశనం చేసి నరికేసిన వాడిని వీడిని బ్రతకనిస్తే వాళ్ళ బ్రతకనీడు అనమాట. అంటే ఈ కానాన్ దేశాన్ని, ఇదిగో ఈ కానాన్ దేశం మీకు ఇస్తానన్నాడు కదా దేవుడు, ఆ కానాన్ దేశంలోని ప్రాంతాలని ఎవరెవరి భాగాల కోసం వేసుకున్నది అనమాట. ఆ సందర్భంలోది అదోని బెజెక్ ఏం చేశాడు, కొంత దాన్ని ఇతను ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఫిలిస్తీన్లు కొంతమంది ఏం చేశారు, ఇశ్రాయేల్లో కొంతమందిని పోగు చేసుకొని ఈ రాజుని చంపేస్తే గాని మనం అనుకున్న దేవుడు ఏదైతే వాగ్దానం పోయిస్తానన్నాడో అది వీళ్ళకి అప్పచెప్తారని చెప్పేసుకొని అప్పుడు ఈ రాజును పట్టుకొని ఏం చేశాడు, పరిగెత్తించి పట్టుకొని చివరికి బొటను ఏళ్ళు అలాగే చేశారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, స్వార్థంగా ఆలోచించాడు గనక చివరికి వాడి స్వార్థం వాడిని ఏమి చేసింది, వాడు ఏదైతే చేశాడో అదే స్థితికి తీసుకెళ్ళింది. ప్రియులారా, మరో సందర్భాన్ని చూడండి, 1 రాజుల గ్రంథం, ఇది కూడా మనకు తెలిసిందే.
మొదటి రాజుల గ్రంథం, కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. ఏమండి? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఇది సొలొమోను గారు ఇద్దరు యొక్క స్త్రీలకు తీర్చే తీర్పు అనమాట. మన అందరికి తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 16వ వచనం నుంచి, 3వ అధ్యాయం 16వ వచనం నుంచి. సొలొమోను రాజు గారు అనమాట. ఆ తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒక ఆమె ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా, చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును, ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటున్నారంటండి. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటున్నారంట, నివసించుచున్నాము. దానితో కూడా ఇంట్లో ఉండి ఒక పిల్లను కన్నదంట. ఒక ఆమె, ఇద్దరు వేశ్యలు. ఆ ఇద్దరు వేశ్యల్లో ఒక వేశ్య ఏం చేశారు? నిద్రపోవకండి. ఇద్దరు వేశ్యల్లో ఒక వేశ్య ఏం చేశారు? ఆ పిల్లను కందంట. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా, వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారంట. ఇద్దరు బిడ్డలని, అంటే ఒక ఆమెను 3వ దినమున, ఒక ఆమెను 3వ దినానికి ముందున ఇద్దరు కన్నారు. ఇద్దరు కలిసే ఉంటున్నారంట. మేమిద్దరు ఆ ఇంట్లో, వాళ్ళిద్దరు తప్ప ఇంట్లో మరెవరునూ లేరు. అయితే రాత్రి అందు, చూడు ఎంత లెక్కలేని జనం చూడండి అండి, ఎంత లెక్కలేని తనం చూడండి. రాత్రి పండుగ, చాలా మంది చూడండి, ఇది బాగా మీకు తెలిసే ఉండొచ్చు. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి, అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా వచ్చి, చాలా మంది పిల్లలు చూడండి, అంటే తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేసేసి పిల్లలు నిద్రపోతున్నారా, పడక కింద ఉంటున్నారా, మనం వాళ్ళ పైన పడుతున్నాం, ఏమీ తెలియదండి కొంతమందికి. ఒకవేళ మనం అట్లా ఉంటున్నామని చెప్పేసి కొంతమంది కొన్ని సందర్భాల్లో పుట్టిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది? పడక కింద పడి. అది మనం కూడా చాలా సార్లు మన మధ్య కానీ మన కుటుంబాల్లో కానీ జరిగే ఉంటది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? ఇద్దరు వేశ్యలు ఉన్నారు. ఆ ఇద్దరు వేశ్యలు ఇళ్లలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉండి నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు ఒక బిడ్డ చచ్చిపోయిందంట. చచ్చిపోయింది, ఓకే. అది చచ్చిను. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తాను కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచును. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఏం చేశారు? చచ్చిన పిల్లను నిద్ర లేచిన ఏం చేసింది? నిద్రపోతున్న వాళ్ళు అక్కడ పండేసేసి ఈ బిడ్డను తీసుకుందంట. తీసుకుంది. ఉదయమునే నేను లేచి, పిల్లకి అంతే కదండి, ఉదయాన్ని లేచిన తర్వాత పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళు ఏడుతారేమో చేసి పాలు ఇవ్వాలనుకుంటారు. పాలు ఇవ్వాలని చూడగా అది చచ్చినది. ఆయన ఇక చచ్చిపోయిన తర్వాత ఇక ఎక్కడ పాలు ఇచ్చింది? అంటే పాలు ఇచ్చే టయానికి కానీ చచ్చిందని తెలియలేదు. ఒక రైతులంతా బిడ్డ పక్కలో ఉంటే చూడండి ఎంత. అంటే కొంతమంది స్త్రీలలో లెక్క చూడదండి, పనుల విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, మన విధి విధానంలో కానీ ఉండదు. కానీ ఈ స్త్రీలో ఒక స్త్రీ ఎలాంటిది? బిడ్డ చచ్చిపోయిన తర్వాత పాలు ఇచ్చేటప్పుడు తెలుసుకున్న తర్వాత చదవండి. తర్వాత ఎన్నో వచ్చును? 21. ఉదయమునే నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చిందాయను. తర్వాత ఉదయమునే నేను పిల్లలను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండో స్త్రీ, అది కాదు, బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు చచ్చినది. అంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక కుటుంబంలో ఉండరు కదండి. నిజంగండి, కలిసి ఉండటం ఎంత ప్రమాదంగా ఉందో చూడండి. ఇద్దరు స్త్రీలు కానీ, నలుగురు స్త్రీలు ఎక్కువ మంది కలిసి ఉంటే గొడవలేనంత. అంటే వీళ్ళని బట్టి తెలుస్తుంది. ఎందుకు? ఏదో ఒక రూపంలో వస్తుంది. అందుకే చూడండి, కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు ఉండేవాళ్ళు తొందరగా వేరాక నవ్వుతారు. ఎందుకు ఏరాగేస్తారు? ఎందుకు ఎప్పుడు ఈ గొడవలు చూడలేక, ఈ బాధలు చూడలేక, ఎవడ బ్రతుకు వాళ్ళు బ్రతకండ్రా, అంతే కదా.
ఏ విషయం అయినా ఒక వస్తువు ఇస్తే సాలుగావు, అవి పెంచుకుంటా 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 గొడవలు తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా గొడవ వచ్చింది, మరి ఈ గొడవ ఎవరో ఒకరు తెరవాలిగా. ఇప్పుడంటే గొడవలు తీర్చడానికి చేయడానికి ఏం చేస్తారు, పోలీస్ కేసు పెడతారు, కోర్టులకు వెళ్తారు. అప్పుడు అట్ట కాదు కదా, రాజుల కాలం కదా. మరి ఆ రాజు, అప్పుడున్న రాజు కాలంలో ఎవరున్నారు, సొలొమోన్ రాజు గారు ఉన్నారు. ఆ సొలొమోన్ రాజు గారికి ఇద్దరు వెళ్ళారనమాట. చదవండి కొరవ. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతనెను. రెండవది, అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చును. వారు ఒక కత్తి రాజసన్నిధి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండ బిడ్డను చేసి సగము దీనికి సగం దానికి. అంటే మంచి తీర్పు కదండి. ఇక బిడ్డే కావాలి, ఎవరు బిడ్డలు ఎత్తారు, ఉండా బిడ్డనే. జ్ఞానవంతుడు కదా ఎవరు, సొలొమోను గారు, దేవుని సంబంధి కదా. దేవుని సంబంధం అయిన రాజు ఏం చేశాడు, కత్తి తీసుకొచ్చేసేసి సగం చేసేయమన్నాడు. సగం ఒకరికి సగం ఎత్తేది ఏ దరిద్రం పోతుంది అనుకున్నాడు అనుకుంది. అప్పుడు విషయం బయటపడింది చూడండి. చెరి సగము ఇవ్వదలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు, నిజంగా నిజంగా కన్న తల్లి బిడ్డ చూడండి. కొంతమంది బిడ్డలు ఆపదలో ఉంటే నిజంగా వాళ్ళ కాళ్ళు లేకపోయినా చాలా మంది అప్పులు అయ్యి తెచ్చేసి బిడ్డలను కాపాడుకోవాలనుకుంటారు. కొన్ని ఇప్పుడున్న ఇదేంటి పబ్జీ గేమ్ అని చెప్పేసి లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారు. ఈ సెల్లులు తీసుకొని ఏం చేస్తున్నారు, ఈ సెల్లులు ఆ ప్యాకెట్ అంటది, ఆ పబ్జి గేమ్లు ఏం చేసుకుంటున్నారు, ఆడుకొని డబ్బులు వస్తున్నాయి అనుకొని ఆడుకొని డబ్బులన్నీ పోగొట్టు వచ్చిన తర్వాత తండ్రి కాడ ఏలకలు ఎత్తి ఏం చేస్తారు, రూపాయ, 2, 1000, 2000, 10,000, లక్షల్లో చేస్తున్నారు వాళ్ళు. నిన్న ఒక విచిత్రం తెలిసిందండి, నాకు ఆశ్చర్యం వేసిందంటే మనోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారని. ఏంటిది అది, ఎక్కడో తిరుపతి కాడ మీకు బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వెళ్ళారంట. వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళలేక ఒరిజినల్ ఇచ్చాడంట. ముందు ఒరిజినల్ తక్కువ రేటుకి ఇచ్చేలేక ఉంగరం చేయించుకున్నాడంట, బ్రహ్మాండంగా ఉందంట. ఇక తర్వాత మళ్ళీ ఇదిగో 4 డబ్బులు తెచ్చుకోండి మీకు ఇక మానికల ప్రకారంగా బంగారం అని చెప్పేసేసి ఇక 4 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకొని వెళ్ళారంట ముగ్గురు నలుగురు. వెళ్ళలేక ఇంక అక్కడ పోలీసులు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. పెట్టుకునేసేసరికి ఇక వాళ్ళు మొత్తం ఒక గుడ్ల గట్టి తీసుకుని వెళ్ళిపోయిన డబ్బులు తీసుకుని అదంతా డబ్బులు పోయినాయి, మనుషులు పోయారు. ఏదో ఇంత ఆశ చూపించారు, ఇంత నూకేసి. స్వార్థం. మనిషి చూడండి ఎంత స్వార్థ పనులో. ఏదన్నా అప్పనంగా వచ్చినాయి అంటే మనుషులు పరుగులు తెస్తారండి. ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, ఈ ఇద్దరు స్త్రీలు కూడా చూడండి. ఇప్పుడు తన బిడ్డ పోయాడు, అది తెలిసింది, తెలిసే కదని పండేసింది. ఇప్పుడు చచ్చిపోయింది బిడ్డ అని తెలుసుకున్నందుకు తీసుకెళ్ళి అక్కడ పండేయటం దేనికి అంటే స్వార్థం. నా బిడ్డ చచ్చారు గనక పక్కనోళ్ళ బిడ్డ నా బిడ్డ అనుకుని ఈ బిడ్డను తీసేస్తే ఏం బాగా బ్రతకాలి, బిడ్డల తల్లిగా ఉండాలి. చూడండి ఎంత స్వార్థం చూడండి. చూడు ఆ రాజు ఏం చేశాడు, ఒక రాజుగా ఉన్నాడు, తనకున్న రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉన్న మంచి హోదా ఉంది, జనం ఉన్నారు, చక్కగా పరిపాలించుకోవచ్చు కదండి. స్వార్థం చూడండి. వాళ్ళ ఒక పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, ఉద్యోగస్తులు కానీ స్వార్థం పెద్దలు కానీ, ప్రతి మనిషిలో చూడండి. ఒక పిల్లల విషయంలో కానీ ఇంకో స్వార్థం ఏంటో చెప్పమంటారా? ఇటీవల కాలంలో మన బెంగళూరు అటు సైడు ఒక స్కూల్లో అంట ఆడికన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటండి. వచ్చేలేక చిన్నపిల్లలు, అది 5వ తరగతో 4వ తరగతో ఆఖరి బిడ్డను చంపేసింది. నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చింది, నాకెందుకు రాలేదు, ఏమని చంపేస్తే నాయే కదా. ఎన్ని స్వార్థాలు చూడండి, మనిషిలో ఎన్ని స్వార్థాలు చూడండి. ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేసినాడు, చివరికి 2 భాగాలుగా విభజించి చెరొకరికనే లేకే నిజం తల్లికి పేగులు తరక్కపోయి ఎట్టయితే బిడ్డ అయినా బ్రతికుంటారని చెప్పేసి ఈ బిడ్డను నువ్వే ఉంచుకమ్మా నేను రాజుతో అనగలే. రాజు చివరికి ఏం చేశాడు, ఇదిగో ఈ బిడ్డ తల్లి నువ్వే అని చెప్పేసి. స్వార్థం లేదు కదండి రాజుకి. ఎందుకు స్వార్థం లేదు, దేవునిలో ఉన్నారు గనక. దేవునిలో ఉన్న పిల్లలు మనం స్వార్థ పరులుగా ఉండకూడదు. దేవునిలో ఉన్న ఒక కష్టం వచ్చిందా, మన సంఘంలో కానీ మనోళ్ళలో కానీ బాధ కానీ వెళ్ళి నువ్వు అవసరమైతే 1 రూపాయి దానం చేయి. ఒకవేళ అది కూడా లేదా, వెళ్ళి ప్రార్థన చేయి. నీకు ఆ ప్రార్థన చేసే ఓపిక మనసు కూడా లేదా,
కీడు చెయ్యాలని కోరుకోవద్దు. వానిలే పలానోళ్ళకి ఇదిగో రావాల్సింది వచ్చిందిలే. నిన్న మా అత్త కూడా ఇట్లా ఎమ్మటిని ఏడుపు వచ్చేసింది. ఎందుకు? అంతే కదండి, ఇంట్లో పెద్దలు, ఇంట్లో ఎవరు లేరు కదా, పెద్ద ఆమె కదా, ఆమెకి కొద్దిగా ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పలేక కొద్దిగా మనసు బాధేసింది. ప్రియులారా, బంధాల్లో కానీ స్వార్థాలు చూపించకండి. బంధాలు మనిషి ఉన్నప్పుడే నువ్వు ప్రేమించేది. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఉదయాన్నే వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఇదిగో ఇది తీసుకో అత్తమ్మ, జాగ్రత్త, దేవుడు నీకు తగిన ఆయుష్ ఇస్తాడులే, నీకు మంచి ఆయుషే ఇచ్చాడు. ఒకళ్ళు దేవుడు తీసుకోవాలనుకుంటున్నాడేమో, అయినా సంతోషంగా దేవుడు, అంతే కదండి, అనుభవించాల్సిన వయసు అనుభవించారు, చూడాల్సిన వచ్చినాయి. ఇంకా ఆమె బ్రతకటం కూడా బాగులేని స్థితిలో ఎలాగుంటది? కొడుకులు కోడళ్ళు తిండి పెట్టక ఎవరో బెటరండి. మన బిడ్డలని పెంచుతాము, మన బిడ్డలని పెళ్లిళ్ళు చేస్తాం, మన బిడ్డలు బాగా బ్రతకాలని బాగా చదివిస్తాం, చివరికి ఏమి లేదు, కట్టుకున్న భర్తలకో లేకపోతే భార్యలకో లోబడిపోయి ఇదిగో తల్లిదండ్రులు చూడక. స్వార్థం అండి, స్వార్థం. నీ తల్లి బ్రతికుంటే కదా, ఈ మామయ్య బ్రతికుంటే కదా నాకు భర్తగా వచ్చింది, ఇదిగో నేను కోడలుగా వచ్చింది, లేదు నేను కూతురు ఉంటేనే కదా అని ఎవరన్నా అనుకుంటారు. స్వార్థం. బాగులేనప్పుడు ఆనందపరచాలి కానీ కీడు చేయాలని చూడకూడదు. బాగులేనప్పుడు ఇంకా వాళ్ళకి నేను ఇంకా చానాలు బ్రతకగలను, నా బిడ్డలు అంత సంతోషంగా చూసుకుంటున్నారు అని అనుకోవాలే తప్ప స్వార్థం అండి. చూడండి, దేవుని సేవ చేయటానికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు మనలోనే మనోళ్ళే చేయనివ్వకుండా చేయడానికి ఎన్నో కుతంత్రాలు. ఎందుకు? మనకు చేతగాంది ఎదుటోడు చేస్తున్నాడులే, సంతోషం. దేవుని సేవలే నేను స్వార్థం పడకుండా ఎవరన్నా నిజాయితీగా ఉంటున్నారా? ఎక్కడే కాదు, ఎక్కడైనా చూడండి, ఇద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడు అన్న బాగుపడుతుంటే ఇంకొకటి కక్ష. చూడండి, స్వార్థం. అందుకే దేవుడు ఏమన్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక చదవండి, వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందామండి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. ప్రియులారా, మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. అంటే ఈ అపాయకరమైన కాలం ఏంటి? మన జీవితం నాదొక కాలం, నీ జీవితం ఒక కాలం, ఇట్లా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కాలం. ఈ కాలాల్లో ఏంటి? అపాయకరమైన స్థితులు. అది బాగులేని స్థితి, ఆర్థిక పరిస్థితి, లేదా ఎదుటోళ్ళు మన మీద ఉగ్రమించే స్థితి, లేదా దేవుళ్ళో నిలబడితే దేవుళ్ళో లేకుండా లేని స్థితి. ఏ స్థితో మనకు తెలీదు. అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. కనుక స్వార్థానికి ప్రియులుగా ఉండకండి. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఉన్నామో మనకు తెలియదు. పిల్లలుగా మీరు, పెద్దలుగా మీరు, యవనస్తులుగా నేను గాని ఎవరన్నా ఇప్పటి వరకు స్వార్థానికి ప్రియులుగా ఉంటే వాడు అభిషేకం ఆ రాజు పైన ఏమైంది? చివరకు వాడు ఎంత స్వార్థంగా ఆలోచించాడో వాడి బ్రతుకు అలాగే అయిపోయింది. ఇదిగో ఇద్దరు వేశ్యలు వారి బిడ్డల పట్ల స్వార్థం చూపించింది. చివరికి ఆ స్త్రీ ఏమైంది? చివరికి నిజం తెలిసిన తర్వాత శిక్ష పడింది. స్వార్థ ప్రియులుగా ఉండకండి. అది ఏ స్థితిలోనైనా, చిన్నపిల్ల వయసులో కానీ, మధ్య వయసులో కానీ, ముసలి వయసులో కానీ, వీలైతే ఏం చేయాలి? మనం ప్రేమించాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, లేకపోతే వాళ్ళకి ఆనందపరిచే మాటలు చెప్పాలి. అంతేనండి, అంతకు మించి ఇంకా మరొకటి ఉండదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.